వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఓప్స్ గురించి చూసాము, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో దాని గురించి మనం హ్యాండ్స్ ఆన్ చూస్తున్నాము ఇప్పుడు. సో ఫస్ట్ వచ్చేసి ఒక క్లాస్ క్రియేట్ చేద్దాము. క్లాస్ ఎట్లా క్రియేట్ చేయాలి అంటే క్లాస్ అండ్ క్లాస్ నేమ్ రెక్టాంగిల్ సేమ్ ఏదైతే అక్కడ మాట్లాడిన ఎగ్జాంపుల్ ఎక్కడ కూడా చూస్తారు మీరు. సో ఒక ఆబ్జెక్ట్ మనం ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. ఐ మీన్ ఒక పారామీటర్, ఆబ్జెక్ట్ ఒక పారామీటర్ డిఫైన్ చేయొచ్చు. పారామీటర్ అని కూడా అనకూడదేమో, ప్రాపర్టీ డిఫైన్ చేయొచ్చు. సో L is equals to 10, అది క్లాస్ ప్రాపర్టీ. అండ్ def underscore init underscore self comma b, దీంట్లో self dot b self dot breadth is equals to p. All right, and next def area. ఓకే, ఏరియా దాంట్లో సెల్ఫ్, ఇది ఒక ఇన్స్టెన్స్ మెథడ్ సెల్ఫ్ డాట్ ఏరియా. సో దీంట్లో నువ్వు ఏం పాస్ చేయక్కర్లేదు యాక్చువల్లీ చెప్పాలంటే. సో దీనికి ఎవరు పంపిస్తారు వాల్యూస్ అంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్నది కాబట్టి వాల్యూ. సో ఎల్ని యాక్సెస్ చేయాలి అంటే అది రెక్టాంగిల్ క్లాస్ లో ఉంది కాబట్టి రెక్టాంగిల్ డాట్ ఎల్ అని యాక్సెస్ చేయాలి. సో సెల్ఫ్ డాట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు రెక్టాంగిల్ లో ఉన్న లెంత్ ని యాక్సెస్ చేయాలి నువ్వు కదా, అంటే క్లాస్ ప్రాపర్టీని యాక్సెస్ చేయాలి కాబట్టి క్లాస్ నేమ్ తో యాక్సెస్ చేయాలి. రెక్టాంగిల్ డాట్ ఎల్ స్టార్, ఇంకోటి బ్రెడ్త్ ని యాక్సెస్ చేయాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఆబ్జెక్ట్ నుంచి వస్తుంది, అంటే సెల్ఫ్ డాట్ బి అని చేయాలి. అండ్ ఇది నువ్వు ఆబ్జెక్ట్ పరంగా రిటర్న్ చేస్తున్నావు ఏరియాని. సో దానికి సెల్ఫ్ డాట్ ఏఆర్ అని పెట్టాను. ఆల్ రైట్, క్లారిటీ. సో ఇప్పుడు నేను దీనికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయబోతున్నా. O1 ఈజ్ ఈక్వల్స్ టు రెక్టాంగిల్ ఆఫ్, ఇట్లా క్రియేట్ చేస్తే సరిపోతుందా? ఏమైనా పాస్ చేయాలా? ఆలోచించండి. పాస్ చేయాలి, ఎందుకంటే init function will be called, it is a constructor, it will be called whenever the object is created. క్రియేట్ అయినప్పుడు కాల్ అవుతుంది అంటే దాన్ని ఏమేం పారామీటర్స్ తీసుకుంటుంది? సెల్ఫ్ తీసుకుంటుంది, బి తీసుకుంటుంది. సో బి 2 పారామీటర్స్ తీసుకుంటుంది యాక్చువల్లీ చెప్పాలి అంటే. సో నువ్వు 2 పాస్ చేయాలి పారామీటర్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే ఆటోమేటిక్గా ఇనిట్ కాల్ అవుతుంది కదా, మరి ఇది ఈ స్టెప్ రన్ అవుతుంటే ఒకటి పంపిస్తే సరిపోతుంది. ఎందుకు అంటే సెల్ఫ్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ఎ రిఫరెన్స్ టు యువర్ ఆబ్జెక్ట్. సెల్ఫ్ లో ఏం వాల్యూ పడుతుంది అంటే O1, ఇది ఏ రిలేటెడ్ ఆబ్జెక్ట్ కాల్ చేస్తుంది ఇప్పుడు యూనిట్ ఫంక్షన్ ని అని చెప్పడం మాత్రమే సెల్ఫ్ లో పడుతుంది. సో నువ్వు ఇక్కడ 2 వాల్యూస్ పాస్ చేయక్కర్లేదు, ఒక వాల్యూ పాస్ చేస్తే సరిపోతుంది. సో నేను ఫస్ట్ క్రియేట్ చేయబోతున్నా మన దానికి బ్రెడ్త్ 9 ఇస్తున్నా ఒక ఆబ్జెక్ట్ కి. సో ఇప్పుడు ఇది క్రియేట్ చేయగానే ఏమవుతుంది అంటే 10 లోకి రెక్టాంగిల్ క్లాస్ కాల్ అయ్యి లెంత్ 10 ఉంటుంది ఎవరికైనా. ఓకే, ఇప్పుడు నేను వేరే ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేశాను అనుకున్నాను, వీడికైనా లెంత్ 10 ఉంటుంది, బ్రెడ్త్ మనం 8 పెడదాం వీడికి. ఓకే, సో ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే ఏరియా కనుక్కోబోతున్నా. వీడి ద్వారా ఏరియా ఎంత వచ్చింది, వీడి ద్వారా ఏరియా ఎంత వచ్చింది, అంటే ఎంత వచ్చిందని కనుక్కోవడానికి ఎట్లా O1 డాట్ ఏరియా అన్న ఫంక్షన్ కాల్ చేయాలి. దానికి ఏమైనా పాస్ చేయాలి ఆర్గ్యుమెంట్? చేయక్కర్లా కదా. సో ఎక్స్, అట్లానే y ఈజ్ ఈక్వల్స్ టు O2 డాట్ ఏరియా, దీనికి ఏమైనా పాస్ చేయాలా? పాస్ చేయక్కర్లే, ప్రింట్ ఆఫ్ x, y. Rectangle object has no attribute b. Rectangle. సారీ, ఇది b కాదు కదా, ఇది breadth, BREADTH. All right, AR is not defined. AR self. All right, సో ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ ఏరియా అన్నది ఫస్ట్ దానికి క్యాలిక్యులేట్ చేసావు, సెకండ్ ఆబ్జెక్ట్ కి క్యాలిక్యులేట్ చేసావు, కానీ 2 డిఫరెంట్ ఏరియాస్ వచ్చింది. రైట్, సో ఎందుకు అంటే ఇక్కడ కాల్ జరుగుతున్నప్పుడు ఇక్కడ నుంచి ఒక వేరియబుల్ ఇక్కడికి పాస్ అయింది, ఒక ప్రాపర్టీ పాస్ అయింది, అది ఇన్స్టెన్స్ ప్రాపర్టీ. ఒక ప్రాపర్టీ ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ ఉంది, అది క్లాస్ ప్రాపర్టీ. ఒక మెథడ్ ఆల్రెడీ ఉంది, కాకపోతే అది ఇన్స్టెన్స్ మెథడ్. ఎందుకు? సెల్ఫ్ అన్న వేరియబుల్ అంటే ఈ మెథడ్
ఒక ఆబ్జెక్ట్ రిలేటెడ్ మెథడ్ అంటే ఒక ఆబ్జెక్ట్ దాన్ని కాల్ చేయగలుగుతుంది. అంటే ఒక ఆబ్జెక్ట్ నుంచి దానికి కాలింగ్ జరుగుతుంది. ఓకే. సో అట్లా కాదు ఈ మెథడ్ని నేను ఇంకోలా డిఫైన్ చేస్తాను. ఎట్లా అంటే క్లాస్ మెథడ్. ఓకే. ఇట్లా డిఫైన్ చేస్తాను. సో ఇప్పుడు దీనికి ఒక ఆబ్జెక్ట్ పంపించాలి, క్లాస్ ఐ మీన్ ఒక పారామీటర్ పంపించాలి. సో ఈ క్లాస్ మెథడ్ని నేను ఎలా కాల్ చేయాలి చెప్పండి. ఈ క్లాస్ మెథడ్ని నేను ఎలా కాల్ చేయాలి? సో ఈ క్లాస్ మెథడ్ని కాల్ చేయాలి అంటే క్లాస్తోనే కాల్ చేయాలి. అంటే రెక్టాంగిల్ డాట్ ఏరియా ఆఫ్ అని కాల్ చేస్తే ఈ రెక్టాంగిల్ అన్నది క్లాస్ కాబట్టి ఆ క్లాస్ ఇక్కడికి వెళ్తుంది సిఎల్ఎస్లోకి. ఓకే. దీనికి ఒక పారామీటర్ కూడా నేను పాస్ చేయాల్సిన అవసరం లేదు. అట్లానే ఈ రెక్టాంగిల్ డాట్ ఎల్ అంటే రెక్టాంగిల్కి ఆల్రెడీ ఈ క్లాస్లో ఒక వేరియబుల్ ఉంది కదా, అది ఇది యాక్సెస్ చేసుకుంటుంది మంచిగా. కానీ దీనికి సెల్ఫ్ అన్న ఒక ఆబ్జెక్ట్ లేదు, అంటే బ్రెడ్త్ అన్న ఒక ఆబ్జెక్ట్ లేదు. ఎందుకంటే ఇది ఆబ్జెక్ట్ నుంచి వస్తున్న కాల్ కాదు, ఇది మనకి క్లాస్ నుంచి వస్తున్న కాల్. అంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ నుంచి నువ్వు ఏరియాని కాల్ చేయట్లేదు. అర్థమవుతుందా? దిస్ ఈజ్ ఏ క్లాస్ మెథడ్, నాట్ అన్ ఇన్స్టెన్స్ మెథడ్. ఇన్స్టెన్స్ ఆర్ ఆబ్జెక్ట్, ఇన్స్టెన్స్ అయినా ఆబ్జెక్ట్ అయినా ఒకటే. క్లాస్ ఈజ్ డిఫరెంట్. క్లాస్ ఈజ్ ఇది, ఇన్స్టెన్స్ ఈజ్ ఇది. సో నువ్వు ఇప్పుడు కాలింగ్ ఎవరు బట్టి చేస్తున్నావు? రెక్టాంగిల్ బట్టి, అంటే క్లాస్ బట్టి. సో దానికి ఎల్ డాట్ సెల్ఫ్ అన్నది సెల్ఫ్ డాట్ బ్రెడ్త్ అన్నది ఉండదు. దానికి నువ్వు ఒక వాల్యూ బై డిఫాల్ట్ ఇచ్చుకోవాలి, క్లాస్లో ఇచ్చుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఇట్లా రన్ చేస్తే ఏమవుతుందో చూడు. ఏమైంది? ఇది తీసే, నీకు ఇది ఉంటే ఇన్స్టెన్స్ గుర్తొస్తుంది. సో నేను ఇప్పుడు మెయిన్ కీ ఫోకస్ వచ్చేసి మనది ఇది అనమాట, ఇది క్లాస్ మెథడ్. సో బై డిఫాల్ట్గా రెక్టాంగిల్ డాట్ ఎల్ అన్న వాల్యూ వాడుకొని, ఓకే. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి పాస్ చేసుకోవాలంటే వాల్యూ ఎట్లా పాస్ చేసుకోవచ్చు చూడు. ఇక్కడ 8 అన్నది పాస్ చేస్తే ఇక్కడ నువ్వు ఒక వేరియబుల్ ఇచ్చుకుంటున్నా. సపోజ్ దీని పేరు జీ అనుకుందాం. సో నువ్వు సిఎల్ఎస్ డాట్ జీ. ఓకే. సో ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ రైట్ సైడ్ రాస్తున్నప్పుడు ఎప్పుడైనా మీరు పర్టికులర్ కాల్ చేసినప్పుడు ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ కానీ ఈ పర్టికులర్ క్లాస్ నుంచి కానీ కాల్ చేసినప్పుడు ఈ రైట్ సైడ్ వాల్యూని సెల్ఫ్తో డినోట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా మీరు ఇప్పుడు ఒక ఫంక్షన్ లోపల, అంటే ఒక మెథడ్ లోపల మీరు ఒక క్లాస్ ప్రాపర్టీని వాడినప్పుడు దాన్ని యాక్సెస్ చేయాలి అంటే ఆ క్లాస్ని రిఫర్స్ చేస్తూ యాక్సెస్ చేయాలి. అట్లానే ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ కానీ ఒక పర్టికులర్ క్లాస్ కాల్కి కానీ నువ్వు ఒక వాల్యూ రిటర్న్ చేయాలి అంటే దాని పర్టికులర్ సెల్ఫ్ కానీ దాని పర్టికులర్ సిఎల్ఎస్ కానీ అసైన్ చేయాలి. ఓకే. అర్థమైందా? సో ఇది మెయిన్ కీ ఆబ్జెక్ట్. అంటే సెల్ఫ్ కానీ సిఎల్ఎస్ కానీ ఎట్ అసైన్ చేయాలంటే మోస్ట్లీ లెఫ్ట్ సైడ్ అసైన్ చేయాలి. ఓకే. ఈక్వల్ టుకి లెఫ్ట్ సైడ్. అట్లానే రైట్ సైడ్ ఉన్న దాంట్లో మీరు ఫార్ములా క్రియేట్ చేసినప్పుడు దేనికైనా అవసరం ఉంటే దానికి మీరు ఆ డాట్ పెట్టి ఆ రిఫరెన్స్ అన్నది తీసుకోవాలంటే ఇప్పుడు ఈ ఎల్ అన్నది ఇప్పుడు ఇది తీసేసాను అనుకోండి, ఇది వర్క్ అవుతుంది అనుకుంటున్నారా? ఎల్ అన్నది ఎల్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటాను. అంటే ఈ ఎల్ అన్నది ఎక్కడిది అన్నది దానికి చెప్పాలి కాబట్టి ఇది ఈ క్లాస్లోది రెక్టాంగిల్ అన్న క్లాస్లో వేరియబుల్ అని చెప్పాలి కాబట్టి ఇట్లా చెప్పాలి. ఓకే. సో ఆ సెల్ఫ్ కానీ జీ కానీ ఎప్పుడు ఎక్కడ వాడాలన్నది రైట్గా ఆలోచించి పెట్టండి. ఓకే. సో ఇది క్లాస్ మెథడ్ కానీ, లేకపోతే అండ్ ఆల్సో స్టాటిక్ మెథడ్ గురించి కూడా మాట్లాడాలి. స్టాటిక్ మెథడ్ ఏంటంటే సేమ్ ఇట్లానే ఉంటుందని చెప్పాను. కాకపోతే స్టాటిక్ మెథడ్కి వచ్చిన థింగ్ ఏంటి, ఈ పర్టికులర్ స్టాటిక్ మెథడ్లో ఈ వేరియబుల్స్ సెల్ఫ్ ఇట్లాంటివి ఉండవు. ఓకే. సో మీరు 2 వాల్యూస్ పాస్ చేయాలి ఇక్కడ, 10, 8, 20 ఇట్లా పాస్ చేసినాం అనుకో. ఓకే. సపోజ్ ఇట్లా రిఫరెన్సింగ్ కూడా ఉండదు. ఓకే. హెచ్ అనుకున్నాం. ఓకే. సో ఇక్కడ 2 వేరియబుల్స్ పాస్ చేస్తున్నావు అంటే ఇక్కడ 2 రిసీవర్స్ ఉండాలి. స్టాటిక్ మెథడ్కి క్లాస్ మెథడ్కి డిఫరెన్స్ అది. క్లాస్ మెథడ్లో ఏమవుతుంది, నువ్వు రెక్టాంగిల్ అని దాన్ని పాస్ చేస్తున్నావు కాబట్టి ఈ రెక్టాంగిల్కి ఒక ప్లేస్ వదిలేసుకుంటుంది. ఎట్లయితే ఆబ్జెక్ట్ కాల్ చేస్తున్నప్పుడు, ఆబ్జెక్ట్ యూజ్ చేసి కాల్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ కోసం సెల్ఫ్ అన్నది ఎట్లా యూజ్ చేసుకుంటున్నామో అట్లా క్లాస్ మెథడ్లో సిఎల్ఎస్ కోసం అట్లా ఒక థింగ్ వదిలేసుకుంటున్నాం. అప్పుడు ఒక వేరియబుల్ పాస్ చేస్తే సరిపోతుంది ఇట్లా కదా. సేమ్ అట్లానే మనకి ఇది క్లాస్ అన్నప్పుడు సిఎల్ఎస్ డాట్ ఏఆర్ అవన్నీ కామన్గా పెట్టాలి. సో
ఓకే. సో ఇది స్టాటిక్ మెథడ్ ని మామూలు మెథడ్ మార్చాలి. సో అది మిస్టేక్. కాకపోతే ఇప్పుడు నేను మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి స్టాటిక్ మెథడ్ గురించి చెప్తున్నాను కాబట్టి ఈ క్లాస్ ఇదంతా అనవసరం అనమాట. అంటే సెల్ఫ్ అన్న కాన్సెప్ట్ అనవసరం క్లాస్ స్టాటిక్ మెథడ్ పెడుతున్నప్పుడు. ఓకేనా? సో జస్ట్ ఏఆర్ అంతే. ఓకే. సో అర్థమైంది అనుకుంటున్నాను. దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే గైస్. Hope you learned something new. Thank you. Good night. Tomorrow let's meet.